నేనండి పర్టికులర్‌గా ఎందుకు అడిగానంటే, ఇప్పుడు వరుసన మీరు పర్సనల్ కాస్ట్యూమర్ ఎన్టీఆర్‌కి. బట్ ఆ సినిమాలకి వేరే వాళ్ళు పనిచేయటానికి రీజన్ ఏమైంది అని? రీజన్ అంటే అందులో కొన్ని డ్రెస్సులు నేను చెప్పాను కదండీ! ఈ సోషల్ ఫార్మల్ టైప్ కాకోకుండా ఇప్పుడు 'సర్దార్ పాపారాయుడు' ఉన్నాడు. ఆయనేంటి ఆ బ్లాక్ షర్టు, ఆ పంచి వ్యవహారం దాని మీద. ఆ పంచులు అలాంటియన్నీ అంటే అంటే మాకు జనరల్ కొంచెం కాస్ట్యూమర్ అన్న తర్వాత మీరైనా ఏదైనా కుట్టగలరు గదా! అంటే కాస్ట్యూమ్స్‌లో కూడా రకరకాలు ఇప్పుడు లేడీస్ ఉన్నారండి. లేడీస్, జెంట్సే ఉంటాయి. అందులో ఐటెమ్స్ డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. అది ఎవరు చేసే పని ఆళ్ళు చేస్తేనే దానికి అందం, లుక్ ఉంటదనమాట. హ్మ్. అందుచేత ఆ చిత్రం ఒక కథ విధానాన్ని బట్టి కూడా డ్రెస్సింగ్ అని ఇయన్నీ కూడా సెలెక్ట్ చేస్తారు. ఆ విధంగా నేను చేయటానికి కూడా నాకెందుకంటే ప్యాంట్, షర్ట్స్, షూట్స్ ఇలాంటి రెగ్యులర్ ఇలాంటివైతే మనకి బాగా నైపుణ్యతగా చేయగల కెపాసిటీ ఉంది. హ్మ్. దానిలో ఆయన లుక్ వేరే. హ్మ్. ఇప్పుడు ఆ డ్రెస్సుల్లో ఆ చిత్రాల్లో ఏసినయన్నీ కూడా డిఫరెంట్. అంటే మీ మధ్య డిస్కషన్ ఏమైనా జరిగిందా అని లేదు నేననేది. ఇప్పుడు ఏనాడు కూడా లేదు.